Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభము బ్రాహ్మణుడుగా మారుట. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నను దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుతారు. ఈ నెల రోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసినేడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిని ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు. కార్తీక మాసమంతయు ఆకాశదీపం ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితములు ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచాలి. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపం పెట్టువారిని చూసి పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది, చెప్తాను వినుము. ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు. వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడదాం. కావున మనం అందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని ఒకదానిని తీసుకొని వద్దాం రండని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపైన శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపైన పెట్టి అందు ఒత్తివేసి దీపాన్ని వెలిగించారు. తరువాత వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తూ ఉండగా పెళపెళమంటూ శబ్దం వినిపించి అటుకేసి చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడిపోయి దీపం చెల్లాచెదురై పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వారు అతనిని చూసి, ఓయి, నీవెవడవు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చావు? నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు. అంతా పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే ధనమదాంధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజించక దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చున్నప్పుడు ఆ సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతుండేవాడిని. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడువారే కానీ నన్నెవ్వరూ మందలించలేకపోయారు. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయింది. దాన ధర్మములన్న ఎట్టివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి
1,00,000 జన్మలయందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యములో ఉండి కూడా నే చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకున్నాడు. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యమొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుంటూ ఉండగా, ఆ పురుషుడా మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గము ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకును ఎటుల కర్మబంధములు కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయములు బాపుడని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ అంగీరసునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరారు. అంతా అంగీరసుడు ఇలా చెప్పసాగాడు. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.